వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం భూములను కొల్లగొట్టే కార్యాచరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం షామీర్పేటకు సంబంధించినటువంటి ఇక్కడ మండలాఫీస్ దగ్గర పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఇవాళ భూములు కొల్లగొడుతున్నటువంటి నేపథ్యంలో బొమ్రాజ్పేటకు సంబంధించినటువంటి రైతులు నిరసన కార్యక్రమాన్ని దిగినటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. సో ఈ మహాధర్నాలో చాలా మంది రైతులు వందలాదిగా ఇవాళ పార్టిసిపేట్ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క దమనకాండని ఎండగడుతూ ఉన్నారు. సో అసలు వీళ్ళకి సంబంధించినటువంటి భూములను రాత్రి ఏ విధంగా మార్చివేయబడిందో మాట్లాడదాం. రైతులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్, ఏంటి అసలు మీ భూముల్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఎందుకు రాత్రి మార్చాల్సినటువంటి పరిస్థితి? అదే సార్, మేము ఎప్పుడు మా నాన్నలు ఎప్పుడు 50-60 ఏళ్ల కింద ఉన్నారు సార్. ఆ భూములు మేము ఇప్పటిదాకా పంటలు పండించుకోవడము, పశువులను పెట్టుకొని బర్రెల పాలు పిండుకొని ఏదో రాత్రి మగలు కష్టపడుకుంటా చేస్తున్నాం. ఇవాళ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి భూములు మీ భూములు కావు ఇవి, ఎప్పుడో మా తాతలు అమ్ముకురు, మా తాతలు అలా అగ్గోకు అమ్ముకోరు మీకు ఎందుకని అలా మన్మన్లు అంట ఎవరో వచ్చి మాకు నోటీసులు పంపించడం జరుగుతుంది సార్. మాకు మనిషికో ఎకరం, మేము 5 అన్నదమ్ముళ్ళం, మాకు మనిషికో ఎకరం వచ్చింది సార్. ఆ ఒక ఎకరాల ఏదో కూరగాయలు, బర్రెలు, పాలు సిటీకి తీసుకోకపోతే మా కరోనా టైంలో కూడా మేము 100 లీటర్ పాలు తీసుకుపోయి కరోనా టైంలో సిటీలో పోసి వచ్చింది సార్. ఎందుకంటే మనం వెళ్ళని పరిస్థితి మాది, ఎట్లా పిల్లలు బతకాలి కదా, అందుకని అట్లాంటి బాధతో మేము ఏ రాత్రి పగలు కష్టపడి తీసుకుపోయినాం. ఇప్పుడు ఇవాళ మా భూములు ఇవాళ పిల్లలు పెద్దగారు, ఒక 10 గుంటలు అమ్ముకొని పెళ్లిళ్ళు చేద్దామంటే అటువంటి అవకాశం లేకుండా చేస్తారు సార్. మా పరిస్థితి ఏంది, ఎటు పోవాలి మేము? కానీ ఇక్కడ క్లియర్ గా మీరు స్పష్టంగా మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా చూపిస్తా ఉన్నారు. ఇది ఎప్పుడు, ఇది షామీర్పేటకు సంబంధించిన బొమ్మరాజ్పేట గ్రామం, ఇది గతంలో 1988కి సంబంధించినటువంటి డాక్యుమెంట్, 1988కి సంబంధించినటువంటి డేట్ తో కలిగినటువంటి డాక్యుమెంట్. సో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, ఇనామ్ అబాలిషన్ అప్లికేషన్ డేటెడ్ 26/9/75 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద సీరియల్ నెంబర్ 325 అంటే కూడా మాకు అన్ని ఉన్నాయి సార్. ఇప్పటికి కూడా పాస్బుక్లు అన్ని ఉన్నాయి సార్. మాకు రైతు బంధు పడుతుంది, అన్ని ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఏంది ఇట్లా అవుతుందంటే, మీకు అన్ని ఉన్నాయి కదా, మీకు రైతు బంధు పడుతుంది కదా, అన్ని ఉన్నాయి, మీకు ఎందుకు భయపడుతున్నారు అంటే పక్క ఎక్కడెక్కడ ఆ సర్వే నంబర్లా ఇప్పుడు ఇలా అమ్ముకుందామంటే కేసు ఉంది మీది, ఎవరు కొంటారు, మాకు ఎవరు కొంటలేరు సార్. మా బాధ. ఇప్పుడు అధికారులు ఇట్లా చెప్తున్నారు, కానీ ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మీ భూముల మీద కన్నేసినట్టు కనిపిస్తుంది? అదే 1000-1200 ఎకరాలు ఒక పెద్ద మనిషిది ఉండే సార్. అది ఆ పెద్ద మనిషి మేము అందరం ఊర్లో అందరం కలిసి కొన్నాం. మనిషి 1 ఎకరం 2 ఎకరాలు, అప్పుడు మా నాయనలు 5 ఎకరాలు 10 ఎకరాలు కొనుక్కోరు. పిల్లలు ఎంతమంది అంత మనిషికో ఎకరం వస్తారు కొన్నారు. ఇవాళ 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు అప్పుడు కొన్నారు మా నాన్నలు. ఇవాళ వచ్చి వీళ్ళు ఎవరో వచ్చి మాది భూమని చేస్తారు సార్. ఇలా కోర్టులు కేసులు అంటారు. ఓ 10 గుంటలు అమ్ముకుందామంటే మాకు అవకాశం లేకుండా చేసిరు సార్. అది మా బాధ. సో గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎప్పుడైనా గత ప్రభుత్వంలో ఏ విధంగా మీకు ఏమైనా ఇబ్బందులు గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? ముందు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు ఒకసారి ఇబ్బంది వచ్చినాయి సార్ ఇట్లాంటి, కానీ అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ ఈ మధ్యలో ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అవుతుంది సార్. అప్పట్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు అన్నారు కానీ వాళ్ళు మళ్ళా తగ్గిపోయారు, ఏం లేకుండా. ఇప్పుడు మట్టుకు మళ్ళా చేస్తారు సార్. ఇప్పుడు చేస్తారు సార్ మళ్ళా. సో ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు? ఈ ప్రభుత్వం ఏం చెప్పాలి సార్? ఇప్పుడు మా బాధలు మాకున్నాయి, మేము ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలి? మాకు ఎవరు తెలుస్తుంటది? మేము పొద్దున్న రాత్రి పగలు పొలం కాడనే ఉంటాం. మేము బాధలు ఎవరు చెప్పుకుంటాం? ఎవరికి అడుగుతారు? మాకు ఎవరు తెలుసు అని పోవాలి మేము? రైతులకు సంబంధించి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అసలు ఏంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు మీ భూముల మీద కన్నేసింది అనుకోవాలి? లేదు సార్, మేము అమ్ముకుందామంటే ఇప్పుడు కేసు అయిందంటారు, కేసు బుక్ అవుతుంది, ఆడ చూపిస్తారు, లోన్ ఇస్తలేరు. ఇక మేము ఎందుకు ఇస్తలేరు అని మేము ఈ ఆఫీస్ తోటి ఎంఆర్ఓ దగ్గర కలెక్టర్ దగ్గర పోతున్నాం. వాళ్ళు ఏం మాకు సమాధానం చెప్తలేరు. చెప్పకుంటే మేము ఏం చేయాలి? అప్పుడు రోడ్డు మీద ఏం చేయాలి చెప్పు? మాకు ఇన్ని బళ్ళు ఉన్నాయి, కూరగాయలు పండించుకుంటాం. 9 ఎకరాలలో మేము 4 అన్నదమ్ములం, మంచికి 2-3 కొడుకులు. వాళ్ళకి అదే పని చేస్తారు. మరి ఎట్లా చేస్తాము? ఈ భూములు అమ్మకపోతే ఏం చేయాలి? పరిస్థితి ఏంది? ఎవరు వస్తలేరు కదా కొనడానికి. ఎట్లా అయితే మాది ఏం చేస్తాం? ఇప్పుడు కాదు, అప్పుడు 60 సంవత్సరాల కింద ఉన్న భూములు ఇవి. మాకు అన్ని పత్రాలు ఉన్నాయి. చూడు సార్, పత్రాలు చూడు ఎన్ని జమల కింద ఉన్నాయో. 60 సంవత్సరాలు దాటి కూడా ఉన్నాయి. మరి ఇన్ని పత్రాలు ఇప్పుడు మా భూమి ఎప్పుడు మారుస్తామని అంటే ఎట్లా సార్? మాకు పాస్బుక్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మన ఆయనలో ఉన్నాయి, మాయ ఉన్నాయి, పాస్బుక్లు బరాబరే ఉన్నాయి అందరికి, ఓఆర్స్ ఉంది, అన్ని ఉన్నాయి. మరి ఏంది పరిస్థితి? మాకు ఇట్లా దౌర్జన్యం చేసుడు. అప్పుడేమో రేవంత్ రెడ్డి ఏమో ఎంపీ ఉన్నప్పుడు మాట్లాడిండు, మంచిది తోలిచ్చిండు. అలా మంచిది తోలిచ్చి ఈ కంప్యూటర్ ఇచ్చి మీకేం కాదు, మేము ఉన్నాము, కొట్లాడతానికి మేము ఉన్నాము అన్ని చేసిండు. మళ్ళీ మండల ఆఫీస్కి వచ్చిండు, వాళ్ళని బేరిచ్చిండు, పేపర్లు తీసుకుపోయిండు.
ఆయననే ఇప్పుడు మాకు ఇది చేస్తుండు. మరి ఏం చేస్తాం? వాళ్ళకి తెలియదా? భువనేశ్వర్ అప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పిండు. వాళ్ళకి తెలుసు కేసీఆర్ ఇట్లా చేస్తున్నాయని కూడా తెలిసింది. వాళ్ళు వచ్చి కూడా దౌర్జన్యం చేసి ధర్నా చేసినాం మేము. వాళ్ళ అమ్మడి కూడా ధర్నా చేసి మీతో పాటు ధర్నా చేసి మీ భూములను కాపాడుతా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా చేయటాన్ని ఎట్లా చూడాలి? ధర్నా చేసినప్పుడు వాళ్ళే ధర్నా చేసి కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళతోటి మరి మాతో చేసినప్పుడు మళ్ళీ భూమిలో మళ్ళీ వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు? మరి ఎవరో దొంగలను పట్టుకోరి, వాళ్ళని పట్టుకొని మనకు చూపిరి, మనకు గనస్తలేరు కదా, మీరు పట్టుకోరి. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి నువ్వు చెప్తావు, ఎందుకు పట్టుకోరు? మీకు చెప్పలా దొరుకుతారు ఒక రోజుల్లో. అసలు ప్రభుత్వం మనల్ని ఇట్లా అన్యాయం చేస్తుంది, మేము ఎక్కడ పోతాం సార్? ఇక రాత్రే మొత్తం మార్చేసిర్రు. ఎందుకు మార్చిరు? మార్చారు మాకు ఏం తెలియదు సార్. వాళ్ళు ఇప్పుడు ఎవరేమో మాకు ఇంతవరకు ఇప్పుడు వాళ్ళది మాకు అనరాలే అసలు. వాళ్ళు వేసుంటే మనసులో ఇంతవరకు లేదు, ఈ పేపర్లలోనే చూస్తున్నాం. ఆ మనసులు వేసుంటలో దగ్గర గుణప్రకాశ్ రావు అయితే ఒకటి తెలుసు మాకు, అంతే. మాకు వేరే ఎవరు తెలియదు. కానీ గుణప్రకాశ్ రావు కూడా అంత మంచిగా మాట్లాడతాడు కదా. మాట్లాడినా కానీ మాకు చేసే పని మీకు లేదురా అంటాడు. అంత మాదే అంటాడు. ఒకసారి వచ్చాడు, వచ్చి తిరిగితే కూడా మేము ఆయన పిలిస్తే కూడా పోయినాము. మీకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే కూడా మేము పోయినాం. సార్ ఏం సార్ ఈ బొమ్మరాజ్పేటకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఏంటి? వెనకాల ఎవరుండి నడిపిస్తారు అనుకుంటున్నారు? సార్ దీని వెనుక చాలా పెద్ద పెద్దలు ఉన్నారని మా దగ్గరికి ఎవరైతే ఇప్పుడు కోర్టు కేసు అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళంతా మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఐటీసీకి సంబంధించిన ఒక 50 ఎకరాల భూమిని వాళ్ళ పేర్లు మార్చేసుకున్నారు అర్ధరాత్రికి రాత్రే, ధరణిని భూభారతిని అడ్డం పెట్టుకొని. కోర్టు కేసు పాస్బుక్ లని అప్లికేషన్స్ పెట్టుకొని, కోర్టు కేసు పాస్బుక్ అంటే ఏంటి సార్? కోర్టు కేసు పాస్బుక్ అంటే ఇప్పుడు మీ భూమి నేను క్లెయిమ్ చేస్తున్నా అంటే మీకు నాకు ఏదైనా సివిల్ కోడ్ ఆర్డర్ ఉండాలి, లేదంటే ఏదైనా ఆర్డీఓ ఆర్డర్ ఉండాలి, మిమ్మల్ని నన్ను పార్టీ చేసి. నాకు ఏ పార్టీలో నేను ఎక్కడ కూడా నాకు కోర్టు కేసు ఆర్డర్ లేవు, కోర్టు నాది మీకు చేయమని. అలాంటప్పుడు మీరు ఎవరో తీసుకొచ్చి ఆర్డర్ తీసుకొచ్చి నాకు అప్లై చేస్తే నా అప్లై చేసి అప్రూవ్ చేసి కూర్చున్నారు సార్. అప్రూవ్ చేసినారు. నేను ఎప్పుడు 25 లో ఇప్పటికి పెట్టినాను. వీడు ఎవడు అప్లై చేసినా ఇప్పటివరకు ఏం రిప్లై ఇయ్యలే, ఇప్పటివరకు ఎవరు రిప్లై ఇయ్యలే నాకు. నేను దీన్ని చేసుకొని నేను పెట్టుకుంటా ఉంటే ఇగో ఇవన్నీ లెటర్ పెట్టినాను. ఇగో ఇది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎవరెవరి నుంచి కొన్నాను అనేది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు, మొత్తం డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయి మీ దాని పూర్తిగా. సార్ ఇగో కోర్టు కేసు పెండింగ్ కలెక్టర్ ఉంది. ఇది ఇప్పుడు ఎంఆర్ఓకి వచ్చింది, ఎంఆర్ఓ ఇష్యూ చేశాడు. ఇదో చూడండి, కోర్టు కేసు ఈస్ పెండింగ్ విత్ స్లాట్ బుకింగ్. ఇది అప్రూవ్ చేసి కూర్చున్నారు. నీకు ఏం తయారీ కోర్టు స్టే ఉంది అంటాడు. ఇది అప్రూవల్ ఉన్నాక కోర్టు స్టే ఉంటే నేను ఏం చేసుకోవాలి? నాకు తెలియకుండా ఎవరైనా తమ ఇంప్రెషన్ పెడితే నా పేరు తీసేసి ఇంకో వాళ్ళ పేరు అవుతుంది. అప్పుడు నేను తిరగాలనా? నా బాధ అప్పుడు వాడాలనా? ఆర్డీఓ అంటాడు నీకు కోర్టు కేసులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నీకు కోర్టు నుంచి ఆర్డర్ ఉంది కదా, నేను ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నీకు ఏం తిప్పాలని అంటాడు. అంటే 5 ఏళ్ళు వచ్చి తిప్పలు పడుతుంది, ఇంకా తిప్పలు పడుతూనే ఉండాలనా? ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చినాడు క్యాన్సిల్ చేయమని, ఆ రిపోర్ట్ మళ్ళీ వెనకకి పంపించి నువ్వు ఎట్లా రాస్తావు క్యాన్సిల్ అని అంటాడంట ఆర్డీఓ గారు. ఇదేందండి? ఇది ఎక్కడ అన్యాయం? రేవంత్ రెడ్డి చెప్తున్నారు రైతులను రాజు చేస్తామని, కానీ ఎందుకు రైతుల్ని ఇలా గోసపడుతున్నారు? రైతులను ఎవ్వరు రైతు చాలా గోసపడుతున్నాడు సార్. ఇప్పుడు 22 ఏళ్ళ పొంగులేటి శ్రీనివాస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దేశానికి వెనుక రైతు అంటున్నాడు, కానీ రైతును నడ్డి విరుస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయం చేసుకోనియకుండా నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ ధరణి భూభారతి ఏదైతే వచ్చిందో ధరణి భూభారతి సేమ్ అండి, ఏం తేడా లేదు. ధరణిలో అయినా భూభారతిలో అయినా రైతు నష్టపోయే కార్యక్రమమే ఉన్నది కానీ లాభపడే కార్యక్రమం ఏం లేదు. ఇప్పుడు ఆర్డీఓస్ పవర్స్ ఇచ్చారు, ఎంఆర్ఓ పవర్ ఇచ్చారు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి. ఇంతకుముందు కలెక్టర్ ఒక్కడే అన్ని మిగిలిస్తాడు, ఇప్పుడు ఆర్డీఓ తినండి, ఎంఆర్ఓ తినండి, కలెక్టర్ తినండి, అందరిని తినమని చెప్పి పవర్స్ ఇచ్చినట్టు చేసి మా భూములన్నీ కాజేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అంత తప్ప వేరే ఏం లేదు. మీరు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి మీరు పోరాడుతున్నారు? నేను 5 ఏళ్ల నుంచి పోరాడుతున్నాను దీని గురించి. 5 years నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పెడుతున్నా. ఎన్ని ఎకరాల భూమి మీరు ఏం సాగు చేస్తున్నారు? నేను 5 ఎకరాల భూమి నేను కొనుక్కున్నది 5 acres. 10 acres మా మావయ్య నేను ఇద్దరం కలిసి కొనుక్కున్నాము, పార్టీషన్ చేసుకున్నాం. నా 5 ఎకరాలను నేను ఇవాళకి కూడా వ్యవసాయం చేస్తున్నా, మీరు వచ్చి చూడొచ్చు. ఇవాళ టమాటా ఉంది ఫీల్డ్ లో, కూరగాయలు పండిస్తున్నా నేను. టమాటా ఉంది ఈరోజు, మామిడి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, నా సొంత ఇల్లు ఉంది, నేను 95 లో కట్టుకున్న ఇల్లు ఉంది, నేను అక్కడనే ఉంటున్నాను. ఇంకేం చేయమంటారు సార్? ఇంతకన్నా అన్యాయం ఏమున్నా చెప్పండి? భూమి ఉండడం తప్పైపోయింది. రైతును రైతు కాదంటారు, నువ్వు మంచిగా ఉన్నావు కార్లో తిరుగుతున్నావు, నువ్వు రైతు ఎట్లయితావు అంటారు. ఇది ఎక్కడ అన్యాయం సార్? అంటే కార్లో తిరగద్దా రైతు? ఇప్పుడు భూ కబ్జాకోర్లు ఎవరైతే ఉన్నారో నువ్వు రైతు కాదంటారు. అరే రైతు అంటే ఎట్లుండాలి? గోషి పెట్టుకొని బుడ్డ గోషి పెట్టుకొని తిరగాలనా రైతు? అదే స్థితిలో ఉండాలనా? మా బాధ అంత బాధ అవుతుంది సార్. 5 ఏళ్ల నుంచి తిప్పలు పడుతున్నాం, ఇప్పటికీ ఏం చేయమంటారు చెప్పండి? కానీ గతంలో రేవంత్ రెడ్డి గారు మీకు సపోర్ట్ చేసిన ఆయన ఇవాళ ఆయన ప్రభుత్వంలోకి వచ్చినాక ఆయనే ఇవాళ మిమ్మల్ని గొంతు కోసే పరిస్థితి లేదంటారా?
ఆయన ఉన్నాడా ఎవరున్నారా అనేది మాకు అర్థమైతలేదు. అదే ఆయన గవర్నమెంట్ ఇట్లా ఎందుకు జరుగుతుంది అనేది మా బాధ. అసలు మేము ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. రేవంత్ రెడ్డి గారు మాకు ఒక 10 నిమిషాలు మీరు టైం ఇచ్చి మా బాధ విని, అప్పుడు ఎలా టైం ఇచ్చిందో మేము వచ్చి కలిసినాం, మీ ఇంటికి వచ్చి కలిసినాం మేము. అప్పుడు మీరు మాకు లెటర్ కూడా ఇచ్చారు. మా బాధ విని ఒక 10 నిమిషాలు టైం కేటాయించి బొమ్మరాజపేట రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్ అసలు ఏం సార్ ఈ భూములకు సంబంధించిన వ్యవహారం ఏంటి? అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతగానం రైతులు ఇబ్బంది పెడతా ఉంది? యాక్చువల్లీ 1965 నుంచి ఇప్పుడు రైతులందరూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ తోటి పొజిషన్ తో కూడా ఉన్నారు. మాకు పొజిషన్ ప్రాబ్లం లేదు, టైటిల్ ప్రాబ్లం లేదు. దాన్ని 2000 ధరణి వచ్చే వరకు అసలు ఏ ప్రాబ్లం లేదు. అసలు ఏ రెవెన్యూ ఆఫీసర్ కానీ ఎవరు రాలే. ధరణి వచ్చిన తర్వాత మన దాంట్లో కొంతమంది 1965 డాక్యుమెంట్ హోల్డర్స్ వాళ్ళ వారసులు అని, తర్వాత వాళ్ళు మాకు అమ్మారని కొంతమంది జీపీ హోల్డర్స్ లాగా వచ్చి అప్లికేషన్లు పెట్టుకున్నారు ఫ్రెష్ గా. మేము 50 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళిపోయాం, మేము ఇక్కడ లేనప్పుడు ఎవరో వచ్చి ఆక్రమించేసుకున్నారని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు పెట్టినోడు ఎవడో వాడికి జీపీ హోల్డర్ హక్కు ఉందా లేదా, లేకపోతే వాళ్ళు లీగల్ ఎవరో అవునా కాదా చూడకుండా మాకు 50 ఏళ్ళ నుంచి పొజిషన్లో మాకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి మేము అక్కడికి తర్వాత మా ఇదన్నీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే తర్వాత 2023లో అమ్మాయి కుమార్ అని ఒక కలెక్టర్ వచ్చాడు. ఆయన మీద ఈడీ ఛార్జెస్ అవి ఉన్నాయి. ఆయనకి ఎప్పుడో ఒక 98లో ఇష్యూ చేసిన ఒక ఆర్డీఓ ఆర్డర్ అది ఉందో లేదో తెలీదు. ఒరిజినల్ అడిగి లేదన్నారు, ఇప్పుడు కూడా లేదన్నారు. ఒరిజినల్ లేకుండా ఉన్న ఆర్డర్ని ఆయన పట్టుకొచ్చి దాని మీద అప్పుడు ఏదో 28 ఆర్డర్ కొన్ని ల్యాండ్స్ క్యాన్సిల్ చేశారని చెప్పి మాకు అందరికి నోటీసులు ఇచ్చి ఆర్సీ నెంబర్లు ఇచ్చి ఏకంగా ట్రాన్స్ఫర్ కూడా చేసేసాడు కొన్ని ల్యాండ్స్. దాన్ని అప్పుడు మేము అంతా అడ్డుకుని ఆపాం. దానికి కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ భూభారతి వచ్చిన తర్వాత భూభారతి వచ్చే ముందు అప్పుడు అమ్మాయి కుమార్ ఆపిన ట్రాన్సాక్షన్ స్టేటస్ మీద వీళ్ళు మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా నోటీసులు ఇచ్చి కొన్ని ట్రాన్స్ఫర్లు కూడా చేశారు. దాంట్లో ఐటీసీ ల్యాండ్ అన్న ఐటీసీ వాళ్ళతో ఒక 50 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ కూడా ఎలా చేశారు? ఒరిజినల్ గా ల్యాండ్ ఓనర్ చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద వాళ్ళ తరఫున ఉన్న లీగల్ ఏజ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ నలుగురు మళ్ళీ ఇంకో నలుగురు పేరు మీద ఇమీడియట్ గా విత్ ఇన్ ½ an hour మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి ఇవన్నీ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకుని అసలు పట్టాదారికి కానీ ఐటీసీ వాళ్ళకి కానీ తెలియకుండా అయిపోతే అప్పుడు మేము చెబితే వాళ్ళు తర్వాత తెలుసుకున్నాక కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ దాంట్లో ఐటీసీ ట్రాన్సాక్షన్ ఇవన్నీ కలెక్టర్కి ఆర్డీఓకి వీళ్ళకి తెలియకుండానే ఎలా అవుతాయి? అవ్వవు కదా. సో మేము అనేది ఏంటంటే అటువంటి దాని తర్వాత మళ్ళీ అది సక్సెస్ అయ్యేసరికి దాంట్లో వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఎవరైతే అగ్రిమెంట్ హోల్డర్ ఉన్నాడో అది యాదవ్ అన్న అతను ఏమంటాడు, మేము రెవెన్యూ మినిస్టర్కి షేర్ ఇచ్చాం, ఐటీసీ ల్యాండ్లో 10 ఎకరాలు ఆయనకి ట్రాన్స్ఫర్ చేసాం వాళ్ళ చుట్టాల పేరు మీద, అందుకని మాకు ఆయన ఉండగా మీరు ఏం చేయలేరు, మీ అందరికీ కూడా ఖాళీ అయిపోతే మీరు ఖాళీ చేయాలని ఇప్పుడు ఒక నోటీసులు ఇప్పించి దానికి వీళ్ళు రెవెన్యూ వాళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు, కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ. సో మేము భూభారతిలో మా అప్లికేషన్ ఇచ్చిన చూడమంటే మీకు కేసు ఉంది కదా అని చెప్పి ఇది పెట్టి ఆపుతున్నారు. ఇప్పుడు కూడా మాకు రెవెన్యూ ఒరిజినల్ రాత్రి ఎట్లా మార్పులు జరుగుతున్నాయి సార్? మొత్తం 1988 నుంచి ఉన్నటువంటి మొత్తాన్ని మార్చేసి చట్టాన్ని మార్చి ఎందుకు ఇంతగానం రైతుల గోస పెట్టుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం? అదే దీంట్లో ఇప్పుడు రైతుకి తెలియదు కదా, మార్చున్నట్టు కూడా రైతుకి తెలియకుండా ఊరికే పేపర్ మీద మార్చేస్తున్నారు అంతే. అది తమ్ పెట్టి ఏదో ఇచ్చేస్తున్నారు. అది రైతుకు తెలియదు, రైతుకు నోటీస్ లేదు. నోటీస్ లేకుండా 2183 అన్న ఆర్డర్ కూడా లేదు. ప్లస్ దాంట్లో కూడా 255 ఎకరాలు ఏనాం ల్యాండ్స్, ఆ ఏనాం ఓఆర్సీలు ఉన్నాయి, సైతం ఉంది. తర్వాత దీంట్లో కూడా సీలింగ్ డిక్లరేషన్స్ ఒక 400 ఎకరాలు సీలింగ్ లో మాకు సంబంధం లేదు, మేము అమ్మేసుకున్నాం, మాకు ఇక్కడ బొమ్మరాజపేటలో భూములు లేవని వాళ్ళు ఇది ఇచ్చారు, ఇది డిక్లరేషన్ ఇచ్చారు ల్యాండ్ సీలింగ్ ట్రిబ్యునల్లో. డిక్లరేషన్ ఇస్తే వీళ్ళందరికీ వాళ్ళు అమ్మేసామని ఎవరికైతే అమ్మేమన్నారో వాళ్ళ పేరు మీద 50B సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఆ 50B సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ల్యాండ్ ఎక్కడుందో వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకి మిగిలిన ల్యాండే లేదు. మిగతాది వాళ్ళు డైరెక్ట్ గా కొంతమంది అమ్ముకున్నారు, వాళ్ళే రిజిస్టర్ చేశారు. ఆ లేని ల్యాండ్ ని మేము అప్పుడు సీలింగ్ లో డిక్లరేషన్ ఇచ్చిన ల్యాండ్ ని మేము అమ్మలేదని చెప్పి మళ్ళీ దాని మీద వీళ్ళు వారసులుగా వస్తున్నారు. దాని మీద వీళ్ళు ప్రొజెక్ట్ ఇచ్చారు. మీకు ఎంత ల్యాండ్ ఉంది సార్? మీరు ఏం దాంట్లో 10 ఎకరాలు ఉందండి. 10 ఎకరాలు పంట పండిస్తాను. 10 ఎకరాలు పంట పండిస్తున్నాను. నా దగ్గర నేను 1.07 acres నేను రింగ్ రోడ్ లో సరెండర్ కూడా చేశాను. నేను 1976 August 15th కొన్నానండి. ఇప్పుడు రేపు మళ్ళీ August 15th మళ్ళీ మీరు పోరాటం August 15th 50 years కంప్లీట్ అయింది. మీ భూమి కొని రేపటికి నేను కొని 50 ఏళ్ళు కంప్లీట్ అయింది రేపటికి. కానీ ఆ రోజు కొన్నారు, ఈ రోజు మళ్ళీ August 15th రోజు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. మీ భూమి 5 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం.
గత 5 సంవత్సరాలు ధర్నా వచ్చినప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు మా దాంట్లో టైటిల్ క్లియర్గా ఉంది, మా టైటిల్ తీసుకున్నారు భూభారతిలో. మేమన్నామంటే మా టైటిల్ ప్రకారం నువ్వు చూసి మాకు 50 ఏళ్ళ నుంచి మాకు పట్టా ఉన్నదని నువ్వు ఎలా వస్తావు, దాని నోటీస్ ఎలాగిస్తావు, దాని ప్రకారం ఒకవేళ ఉంటే అఫీషియల్గా ఇవ్వు, లేకపోతే మాది క్లియర్ చేయి, ట్రాన్సాక్షన్స్ ఎలా చేయి, మేము అడిగింది అదే. కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా చేస్తారు సార్? గతంలో మీ పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎందుకు మీ పట్ల ఇంత కక్షపూరితంగా రైతులను గోసపెట్టుకుంటారు? అంటే మాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసి అని అనుకోవట్లేదు. బట్ కానీ వాళ్ళ అనుచరులు, రెవెన్యూ మినిస్టర్ వీళ్ళంతా ఉన్నారు. అది ఆయన దగ్గరికి మరి వెళ్ళనిస్తున్నారో లేదో తెలియదు. ఎందుకంటే మీ ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారిని నేనే కలిసి లెటర్ ఇచ్చారు. అప్పుడు మన ఎంపీ మా ఏరియాలో నా రైతులకి ఏదో ఇదవుతుంది, అందుకని వాళ్ళు ఇమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారే లెటర్ ఇచ్చారు. తర్వాత భూభారతి వచ్చిన తర్వాత కూడా కోదండ రెడ్డి గారు వాళ్ళు వచ్చి మా రైతులందరితో కలిసి మీ ఏం కాదు, మీ అన్ని పక్కగా ఉన్నారని చెప్పి రైతుల దగ్గర అన్ని తీసుకుని కూడా చెప్పారు. బట్ అయినా మాకు తెలిసింది ఏంటంటే మాకున్న ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి గారి నాలెడ్జ్కి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్తే ఆయన ఇలా చేయరని మా నమ్మకం. ఆయన నాలెడ్జ్కి రాష్ట్ర వ్యాప్తంగా 22A సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తోంది, మళ్ళీ భూభారతి అంశం తెర మీదకి వస్తా ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకుంటున్నాను? మా దాంట్లో 22A పెట్టలేదు, పెట్టకుండా ట్రాన్సాక్షన్ స్టేటస్ బ్లాక్ చేశారు అంతే. 22A నిషేధ జాబితాలో పెట్టలేదు, ట్రాన్సాక్షన్ స్టేటస్ బ్లాక్ చేసి మా ట్రాన్సాక్షన్ అవ్వకుండా ఆపారు. మేము అది క్లియర్ చేయమంటున్నాం అంతే. సో బొమ్మరాజ్పేటకు సంబంధించి కొంతమంది మహిళా రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మా ఏం పేరు? పెద్దమ్మ మీ పేరు? ఇక్కడ మీకు బొమ్మరాజ్పేట ఎన్ని ఎకరాలు ఉంది? ఎందుకమ్మా ఈ ప్రభుత్వం? నలుగురం అన్నదమ్ములకు మళ్ళీ అందరు మనిషికి 2 కొడుకులు, మనకి అద్దెకలు వస్తుంది, అద్దెకలు కూడా కుదుకుంటుండ్రు. మరి ఎట్లా చేయాలి? మా పొలం మా అత్తమామ కొన్న పొలం అది, మేమేమి అమ్ముకోలే, తినలే, కష్టం చేసి చేస్తున్నాం, అమ్ముకోలేము. ఇప్పుడు మా పిల్లలకు డ్యూటీ లేవా? మరి మనిషికి అద్దెకలు నన్ను చేసుకొని బతుకుతారు కదా, దొంగలు తీసుకుంటారు. మరి నీ పేరు మీకు, నా పేరు మీకు, నా పేరు మీకు, నీ పేరు మీకు తీసుకుంటారు. మరి ఎవరో ఏమో, మరి నాకైతే తెలుస్తలేరు. కానీ ఎందుకు ఈ ప్రభుత్వం మీ భూములు గుంజుకోవాల్సి వస్తుంది అంటే మరి మాకు అసలు తెలియదు. గుంజుకుంటూరు ఇప్పుడు 5 ఏళ్ళ 6 ఏళ్ళు అవుతుంది ఈ బాధ పడవండి. ఎవరు చేస్తాం అంటే అట్లా చామలపేట కలిసి కలెక్టర్ ఆఫీస్ పోవాలి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఐడెక్స్ పోవాలి, ఐడెక్స్కి వెళ్ళి మళ్ళీ నడమ వేరే ఉంచుడు ఆడుకోవాలి. తిరుగుడే అయితే కాల చెప్పులు ఎరుగుతున్నాయి, కానీ మేము వచ్చి ఇచ్చి నాకు 5 మొత్తం అటు వారేస్తూ. ఏమో మరి ఎందుకు చేస్తున్నాయో మాకు తెలియదు. ఇక మరి అలా ఎవరు చేస్తున్నారో, రేవంత్ రెడ్డి చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో మనకు తెలియదు. అట్లా ఎకరాల టమాటా ఒక పంట మిరప చెట్లు, ఒక పంట వంకాయ, ఓ పంట బెండకాయ. ఎందుకమ్మా ఈ ప్రభుత్వం మీ భూముల మీద కన్నేసింది? మరి ఎందుకు వేసిండే రేవంత్ రెడ్డి సార్? గెలిచేదాకానేమో గెలిచినేమో నాగం చేసుడే కదా. మరి మా పిల్లలు మేము ఎట్లా బతకాలి? మాకు డ్యూటీలు ఉన్నాయా, గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయా? మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? ఇట్లా చేస్తే ఎట్లుంటది మరి? రేవంత్ రెడ్డి సార్ గెలిచింది అందుక మా భూములు గుంజుకొని ఇంకా గెలిచిండు ఆయన. మాకున్నది 4 ఎకరాలు 3 ఎకరాలు ఉంది, మేము అదే కష్టం చేసుకొని బతకబట్టి. అప్పుడు ఇప్పుడు 50-60 ఏళ్ళ కింద కొనేసారు మా అత్త, మా మామ. అప్పటి నుంచి కష్టం చేసుకుని బతికినప్పుడు మరి మీరు గుంజుకోవద్దు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో పడ్డాయి పంట నష్టం పైసలు, ఈయన 2 సార్లు వేసిండు. ఇప్పుడు వేసుడు లేదు, మరి ఎందు గురించో మరి తెలియదు. 2 పంటలు వేసిండు, మళ్ళీ వేయలేడు. ఇక వేస్తాడు ఎట్లయినా కానీ భూములు గుంజుకోవద్దు కదా. మరి భూములు గుంజుకొని మమ్మల్ని ఏం చేస్తాడో చేయండి. మరి ఇంత మందు తెచ్చి అందరు పోయేది సావని. మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తారా మా భూములు? మేమా 60 ఏళ్ళ కొలు మా అమ్మ మక్కమ్మ కొన్నప్పటి నుంచిగా వ్యవసాయం చేసుకుంటాం. వాళ్ళు చేసి మేము తర్వాత మేము చేస్తున్నాం. ఇప్పుడు అది బాధ కాకపోతే మాకు పాస్ బుక్కులు ఉండే, రైతు బంధు వాడే, వాళ్ళు కొని కష్టపడుకొని చేసినప్పుడు మేము కూడా కష్టపడి చేసుకుంటున్నాం కదా. రైతు బంధు వాడే, మాకు పాస్ బుక్కులు ఉండే, కాగితాలు ఉండే, డాక్యుమెంట్లు ఉండే, అన్ని ఉన్నాక ఇట్లయితే చేస్తుంది, దొంగతనం చేసుడు ఏంది? అట్లా మనం బాధపడుతున్నాం సార్. మరి ఎట్లా మరి ఈ రేవంత్ ప్రభుత్వానికి ఏం చెప్తాం? మా భూములు మాకు కావాలి అంతే, మా భూములు మాకు కావాలి.
మేము ఎవరిది గుంజుకోలే ఎవరిది తినలే మా భూములు మాకు ఇవ్వాలి మా భూములు ఇవ్వకుంటే మేమేం దాకా అయినా సరే వస్తాం అంతే ఇంకా అంతకంటే మిగిలి ఏం లేదు లేకుంటే కాదంటే మాకు అందరికి ఇష్టం పోయిన గుంజుకోరు అంత గుంజుకోరు మా పిల్లలకు మాకు అందరికి ఇష్టం పోయిన గుంజుకోరు అంతే కదా మరి మా పిల్లలు ఏం చేసుకొని పడతారు మేమేం చేసుకొని పడతారు ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ వేసిండు ఆయన కిషన్ గారు లక్ష్మారెడ్డి వచ్చి మమ్మల్ని నాలుగు తీర్చి మమ్మల్ని తోలుకపోయిండు మళ్ళా తర్వాత మళ్ళీసారి ఇట్లనే అవుతుంది ఇట్లనే ఎందుకంటే చేస్తుండు మరి దేని గురించి చేస్తుండ ఆయన ఎక్కింది అందుక రాజకీయం మీకు ఎక్కింది అందుక చేయదు కదా ఉన్నోళ్ళని చూడాలి లేనోళ్ళని చూడాలి రేవంత్ రెడ్డి రైతులు రాజులు చేస్తా అని అంటుండు మొత్తం రైతు ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తుంది కదా. ఎందుకట్లా ఏం చేస్తాడు చెప్పు ఇప్పుడు ఉన్నాయి లేదు ఏదో కష్టపడప్పుడు కొనేసారు ఇప్పుడు మాకేం చేయలే మాకేం న్యాయం చేయలేదు ఏమ్మా రేవంత్ రెడ్డి రైతులు రాజులు చేస్తా అంటుండు కదా. ఏం చేస్తలేడు మాకేం చేస్తలేడు ఆగం చేస్తాడా ఎందుకు ఆగం చేస్తాడు ఆయన సంపాదించిందా అయ్యే సంపాదించిందా లేకపోతే వాళ్ళ తాత సంపాదించింది మాకు ఇచ్చింది అంతేనా కదా సార్ మా జాగాలు మాకు నీ జాగాలోకి వస్తే మమ్మల్ని రాని మా జాగాలు మా అత్త మామ సంపాదించిన ఆస్తి మాకు కానీ నేను ఆగం చేస్తే ఎందుకు ఆగం చేస్తున్నావు ఆగం చేస్తే గెలిచినావు నువ్వు రాజకీయం నువ్వు అందుకే వెళ్తున్నావు మరి వచ్చి బాగా చెప్తాడు వచ్చి మాట్లాడాలి మేము కూడా సమాధానం చెప్తాం కదా ఏం బాబా ఏం పేరు నా పేరు కృష్ణ బొమ్మరాజ్పేట. బొమ్మరాజ్పేట ఎన్ని ఎకరాలు ఉన్నాయి 2 ఎకరాలు. 2 ఎకరాలు మా నాయనల పేరు మీద ఉంది అది. అయితే మా నాయన పేరు మీద 26 గుంటలున్నర. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది మించు చేయబట్టి ఏం పండిస్తారు దాంట్లో వరి పంట ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ ఖాళీగా ఉండదు పొలం. అలా 2 బోర్లు వేసుకున్నాం. ఒక బోరు వేస్తే తక్కువ వెళ్ళినాయి నీళ్లు, ఒక బోర్ వేస్తే మంచిగా పైపు నుండి వచ్చినాయి నీళ్లు. దానిలోనే సరి చేసుకున్నాము. మేము 3 కుటుంబాలు అలానే బతకగలుగుతున్నాము. ఇక దాని వలన ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చిందో మరి ఏం చేసిందో ఇక ఈ భూములు ఈ 4 సంవత్సరాల నుంచి తారుమారు ఏమో తెలియదు సార్. అయితే ఇప్పుడు నోటీసులు కూడా వచ్చినాయి మాకు. దాంట్లో మాకు అంత ఐడియా ఇంగ్లీష్ లో తెలుస్తుంది, పిల్లలకు తెలుసు. నోటీసులు వచ్చారు, హైకోర్టు నుంచి వచ్చిందో మరి ఆర్డీఓ సార్ నుంచి వచ్చిందో కలెక్టర్ నుంచి వచ్చిందో మళ్ళా ఇప్పుడు మండల ఆఫీస్కి వచ్చినాము, అప్లై చేసినాము, దరఖాస్తులు పెట్టినాము మా భూమి మాకు ఉండాలని. కానీ గతంలో మీతో పాటు ధర్నాలు చేసిన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తుండు ఏమో ఇక ఆయనకే అర్థం కాదు సార్. గెలిపించినాం కదా, గెలిపించినందుకు మాకు చికిత్స పెడుతున్నాయి ఆయన సారు. ఆయన కూడా న్యాయం కాదు కదా, మాకు కూడా మా అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయాలని ఆ సీఎం సార్ను కూడా మనవి చేసి మేము కోరుకుంటున్నాము. రైతులం అందరూ మేము చిన్న రైతులము, పెద్ద రైతులం కాదు. 10 ఎకరాలు లేదు, 20 ఎకరాలు లేదు, 2 ఎకరాలు. ఆ 2 ఎకరాల 3 కుటుంబాలు మేము బతకగలుగుతున్నాం. అది కూడా ఉంటుందా పోతుందో తెలుస్తలేదు. పట్టా అయింది, పట్టా చేసుకున్నాము. మరి పట్టా ఉండి కూడా మీకు ఎందుకు అట్లా కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ వచ్చినప్పుడు మాకు అప్పుడు సాదా బైనా మీద పట్టా చేసి ఇచ్చిండు సార్. అప్పుడు పబ్లిక్ ఉన్నప్పుడు ఆ సాగు పట్టా చేసి ఇచ్చిండు. దాని మీదనే ఆధారపడి మేము బతున్నాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. రైతు బంధు కూడా బంద్ అయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డులు కూడా రాత్రి తారుమారు చేసి తెలియదు సార్. అది ఎవరెవరు అవుతుందో ఏమవుతుందో. మొన్న ఆడియో సార్ దగ్గర పోయినాం, పేపర్ ఇచ్చినాం, నోటీస్ ఇచ్చిండు కదా, పేపర్ ఇచ్చినాము. సరే అన్నాడు, అడిగిండు. ఇప్పుడు ఎట్లా నీ లెక్కలనే అడిగిండు ఆయన కూడా సారు. ఎందుకు మీరు 2 సంవత్సరాలు సరే మేము చేస్తాము, సరి చేస్తాము, సహకరిస్తాము ఆయన కూడా అన్నాడు. చేస్తాడు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు రాజు చేస్తాము, రైతులు ప్రజాపాలన అప్పుడు చెప్పిండు. అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి సార్ కూడా మనకు ఎంతో సాయం చేసినట్టు మాట్లాడిండు. ఇప్పుడు ఏం సాయం చేస్తున్నావు ఏం లేకున్నావు ఆయనకే తెలుసు. మోసం చేసినట్టు కొడుతుంది కదా సార్. ఇప్పుడు కనిపిస్తలేదా పబ్లిక్ ను? మన బొమ్మరాజ్పేట రైతులకు అందరికి ఆయన లేని ఇబ్బందులు పెడుతుంది సార్. ఆ ఇబ్బంది లేకుండా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఆయన. బొమ్మరాజ్పేటలో పెద్ద ఎత్తున ఇవాళ రైతులందరూ కూడా 500కు పైగా రైతుల కుటుంబాలు పెద్ద ఎత్తున ఇవాళ
ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున 1000 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల అమ్మకం, దానం, అట్లాగే రాత్రికి రాత్రి వాళ్ళకి సంబంధించినటువంటి మార్పిడి, వారసత్వ బదిలీ ఇవన్నీ కూడా నిలిపివేసినటువంటి నేపథ్యంలో రెవెన్యూ శాఖ, భూ కబ్జాదారులందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కొంతమంది కార్పొరేటర్లు కార్పొరేట్ వ్యవస్థలు కుమ్మక్కై చేసినటువంటి వ్యవహారంగా స్పష్టంగా చెప్తున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళ ఆవేదన వినాలి, ప్రభుత్వం స్పందించాలని పెద్ద ఎత్తున వాళ్ళ ధర్నా జరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మరోవైపు ఈ భూముల మీద ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కన్నే ఉంది కాబట్టి ఖచ్చితంగా రాత్రికి రాత్రి లావాదేవీలు లొసుగులతోటి మారిపోతున్నటువంటి నేపథ్యం అని చెప్తారు. సో చూద్దాం ప్రభుత్వం ఎటువంటి అడుగులు ముందుకు పడితే ఏం నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేస్తుంటాం. కెమెరామెన్ నాయక్ తో రాజేష్, షామీర్పేట మండలం, బొమ్రాస్పేట నుంచి.